ఒక యాక్సిడెంట్ ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఇవాళ యాదాద్రి జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ ఘటన లోటుపాట్లేంటో ఎత్తి చూపిస్తోంది. ఈ ఉదయం జరిగిన ప్రమాదంలో 5 యువకులు చనిపోయారు. అయితే ప్రమాదం జరిగిన మూల మలుపు దగ్గర ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు అని చెబుతున్నారు స్థానికులు. దీనికి సంబంధించిన తాజా వార్తలే మనం చూస్తున్నాం. యాదాద్రి జిల్లా జలాల్పూర్ దగ్గర స్థానికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. మూల మలుపు దగ్గర హెచ్చరిక బోర్డులు లేవంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న స్థానికులు దృశ్యాలు మనం చూడొచ్చు. తెల్లవారుజామున జలాల్పూర్ దగ్గర ఒక కార్ అక్కడ అదుపు తప్పింది, చెరువులోకి దూసుకుపోయింది. హైదరాబాద్కు చెందిన 5 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంతోనైనా అధికారులు స్పందించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి మనం చూద్దాం 5 యువకుల ప్రాణాలు బలిగొన్న మూల మలుపు గురించి స్థానికులు ఏమంటున్నారు. మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, కారు అదుపు తప్పి చెరువులో దూసుకెళ్లినటువంటి ఘటన పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జలాల్పూర్ గ్రామం వద్ద ఒక కారులో 6 ప్రయాణించుకుంటూ రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ మూల మలుపు ఏదైతే ఉందో ఇది గమనించుకోకుండా ఒక్కసారిగా కూడా కారు బోల్తా కొట్టుకుంటూ కూడా చెరువులోకి పడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 5 మృతి చెందారు. ఆ చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా 20 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఆ కారుకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. అయితే గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. అంతేకాకుండా ఇక్కడ కనీసం సూచిక బోర్డులు కూడా లేవు, అంతేకాకుండా ఒక ఫెన్సింగ్ కూడా లాంటివి ఏమీ లేవు. ఈ నేపథ్యంలో చాలా వరకు ఇది ఇటువైపు కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా అది గమనించుకోకుండా ఒక్కసారిగా ప్రమాదాల బారిన పడినటువంటి ఘటనలు కూడా ఇక్కడ తరచు చోటు చేసుకుంటూ వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం గ్రామస్తులు మాత్రం ఆందోళనకు దిగారు. ఖచ్చితంగా దీని గురించి అధికారులు స్పందించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాము అని చెప్పండి. ఇప్పుడు ఈ రోజు తెల్లవారుజామున ఒక ఘటన జరిగింది. గతంలో కూడా ఇక్కడ అలాంటి ఘటనలు జరిగాయా? మీకు ప్రధానంగా కావాల్సినటువంటి డిమాండ్ ఏంటండి? ఈ సంఘటన ఒక్కరోజు జరిగిన సంఘటన కాదు, తరచూ వారానికి మినిమం 2-3 సంఘటనలు జరుగుతున్నాయి. సిటీకి అతి చెరువులో ఉన్న గ్రామం మాది. పట్టణంకి రోజు సిటీ నుంచి ఎంతోమంది షాపింగ్ అని వివిధ కారణాలకి ఈ ఊర్లోకి వస్తున్నారు. వారానికి 2-3 సార్లు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ కట్ట మీద. మా తక్షణ డిమాండ్ ఏమంటే ఇమ్మీడియట్గా అధికారులు స్పందించి ఇక్కడ ఉన్న ఈ చెరువు కట్టకి ఈ ఛానల్ ఏర్పాటు చేయడం, సిగ్నేచర్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, అట్లాంటి ఆ టర్నింగ్లు కొంచెం వెడల్పు చేసి తగు జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని మేమందరం ధర్నా చేయడం జరుగుతుంది. గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ అంశాన్ని, ఏం చెప్పారు? అధికారులు ఇదివరకు చాలాసార్లు వచ్చారు, ఇది చూసి వెళ్తూ ఉన్నారు మేడం. వాస్తవానికి లాస్ట్ టైము కలెక్టర్ గారు ప్రమీలా సత్పతి మేడం గారు వాళ్ళ దృష్టికి వెళ్ళి నుండి వాళ్ళు ఎస్టిమేషన్ వేసినని చెప్పినారు. కంపల్సరీ తగిన జాగ్రత్తలు తీసుకొని చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఎవరు రాలేదు, మళ్ళీ మేడం గారు వెళ్ళిపోయారు. ప్రజెంట్ మరి ఏంటి పరిస్థితి అర్థం కాలేదు. రోజు ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే ఈ రోజు 5 ప్రాణాలు కోల్పోయిన యువకులు, వాళ్ళకి అసలు ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితులు ఏంటి మేడం? ఈ రోడ్డు ఇలా ఉండడం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కావున దీనికి సంబంధిత అధికారులు ఇచ్చేసి ఈ తగు చర్యలు తీసుకొని ఇక్కడ మాకు సేఫ్టీ ఏర్పాటు చేసేంత వరకు మేము కంపల్సరీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాం మేడం. అంటే ఈ ఘటనకు ముందు రీసెంట్ గా ఎప్పుడు జరిగిందండి? అది దాదాపుగా 1 మంత్ ముందు లారీ పడింది మేడం. అక్కడ టెంపుల్ దగ్గర వచ్చేసి ఒకటి టాటా ఏసీ వెహికల్ గుద్దుకొని అక్కడ టెంపుల్ డ్యామేజ్ కూడా జరిగింది. అంతకుముందు ఒక బైక్ పడింది. అంతకుముందు కారు 2 టైమ్స్ మిడ్ నైట్ టైంలో మాకు కాల్స్ వస్తే మేము వచ్చి తీయడం జరిగింది. లాస్ట్ టైం ఒక అతను చనిపోయాడు కారులో. ఇట్లాంటి మాకు అట్లా వాళ్ళని చూస్తూ ఉంటే ఏం చేయలేని పరిస్థితుల్లో మేము అధికారులు దీనిపైన చర్య తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని మేము కోరుతా ఉన్నాం మేడం. మొత్తానికి ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే మూలమలుపు ఉందో ఈ మూలమలుపు అనేది ప్రతి ఒక్కరిని కూడా అంటే ప్రాణాలు కోల్పోయే విధంగా చేస్తుంది. గతంలో కూడా ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేశాము, అయినప్పటికీ కూడా ఎటువంటి చూస్తున్న ప్రస్తుతానికి మాత్రం గ్రామస్తులు ఆందోళన